హాయ్ ఫ్రెండ్స్, మేము షేర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది కామెంట్ సెక్షన్లో 1000 రూపీస్ కాయిన్స్, 100 రూపీస్ కాయిన్స్, 75 రూపీస్ కాయిన్స్ ఇవి ఎలా బుక్ చేయాలి, ఎక్కడ దొరుకుతాయని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే యూఎన్సీ సెట్ అంటే ఏంటి, ప్రూఫ్ సెట్ అంటే ఏంటి, వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటి గురించి కూడా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు ఎలా బుక్ చేయాలి, కాయిన్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తాను. సో మీకు ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు ఈ సైట్కి వెళ్ళొచ్చు. ఇండియన్ గవర్నమెంట్ మింట్ ముంబై మింట్కి సంబంధించిన ఆ వెబ్సైట్ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో ముంబై మింట్ ద్వారా ఏ కాయిన్స్ అయితే మింట్ అవుతాయో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఈ డిస్క్రిప్షన్లో ఏంటంటే, సో ఇక్కడ మీరు 75 రూపీస్, 100 రూపీస్, 1000 రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ని, మనకు సర్క్యులేషన్లో లేని కాయిన్స్ని ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు కొనొచ్చు. సో దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది, అది కూడా డిస్క్రిప్షన్ ఏంటి, దాన్ని కూడా నేను చూపిస్తాను. సో కాకపోతే కాయిన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి. సర్క్యులేషన్ కాయిన్స్ ఉంటాయి, కమాడిటీ కాయిన్స్ ఉంటాయి, మెడల్స్ ఉంటాయి, గోల్డ్ కాయిన్స్ కూడా ఉంటాయి దీంట్లో. సర్క్యులేషన్ కాయిన్స్ అంటే మనకు సర్క్యులేషన్లో దొరికేవి, కాకపోతే ఏంటంటే యూఎన్సీలో ఉంటాయి. సో ఇక్కడ యూఎన్సీ బయట ప్రూఫ్ సెట్లో దొరుకుతాయి, యూఎన్సీ సెట్లో దొరుకుతాయి. సో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు. సో 1000 రూపీస్ కాయిన్స్ని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మీ అడ్రస్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చినట్టయితే మీరు మనీ పే చేస్తే మీ ఇంటికే డెలివరీ చేస్తారు. సో మీరు ఎక్కడన్నా బయట కాయిన్ కలెక్టర్స్ దగ్గర కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. సో మీరు వెబ్సైట్లోనే కొనుక్కుంటే మీకు గవర్నమెంట్ కాస్ట్‌కే వస్తాయి. కాకపోతే ఏంటంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ చేసుకొని, ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను మీకిప్పుడు. సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. సో లేటెస్ట్ కరెన్సీ గురించి కానీ, లేటెస్ట్ టెక్నాలజీ గురించి కానీ మన ఛానల్‌లో అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు 1000 రూపీస్ కాయిన్స్ ఎవరైనా కలెక్ట్ చేయాలి, ఇంట్రెస్ట్ కొనాలని చెప్పి నన్ను కూడా చాలామంది మెయిల్స్ చేశారు. కింద కామెంట్ సెక్షన్‌లో కూడా అడగడం జరిగింది. సో మీకు ఏ కాయిన్ కావాలనుకుంటే ఆ కాయిన్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఓన్లీ ముంబై మింట్ మాత్రమే దొరుకుతాయి. వేరే మింట్స్ అయితే ఇక్కడ దొరకవు. ఈవెన్ గాంధీ కాయిన్, గోల్డ్ కాయిన్స్ కూడా దొరుకుతాయి. ఓన్లీ గవర్నమెంట్ ప్రైస్‌కే మీకు కాయిన్స్ అయితే వస్తాయి. సో ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాటి వెయిట్ ఏంటి, మెజర్స్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్‌గా వెబ్‌సైట్‌లో అయితే ఉంటది. సో మీరు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. కావాలంటే దాంట్లోకెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. రిజిస్టర్ అయ్యి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ డీటెయిల్స్ అంటే ఒకటి బిల్లింగ్ ప్రూఫ్ ఉండాలి. ఏదన్నా కరెంట్ బిల్ గాని, లేకుంటే ఆధార్ అడ్రెస్సు, పాన్ కార్డ్ మీద మీ అడ్రెస్ ఉండే ఏదన్నా ఐడీ ప్రూఫ్ కావాలి. అలాగే మీ పర్సనల్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ మీ ఉండే అడ్రస్‌కి సంబంధించిన ప్రూఫ్ అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. సో దీంట్లో దీనికి మీకు ఆ డీటెయిల్స్ ఇచ్చినంత మాత్రాన ఏం ప్రాబ్లమ్ ఏం కాదు. ఇది గవర్నమెంట్ వెబ్‌సైటే. మీకేదైనా డౌట్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ అస్ అని ఒక ఆప్షన్ గూడా ఉంది. దాంట్లోకెళ్ళి కాంటాక్ట్ అస్ అని కొడితే ఫోను నంబర్స్ ఒస్తాయి. సో, ఆన్‌లైన్‌లో అయినా కాయిన్ బుక్ జేసుకోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్‌లో అయినా గూడా మీరు కాయిన్‌ని బుక్ జేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే దానికి సంబంధించి డీడీ తీయాలి. ఎంత అమౌంట్ అని. అది గూడా నేను చూపిస్తాను ఎంత అమౌంట్ అని. సో, ఎంత అమౌంట్ అయితే అక్కడ చూపిస్తారో ఆ అమౌంట్‌కి డీడీ తీసి మీ అడ్రెస్ కరెక్ట్‌గా ఇచ్చినట్టయితే మీకు వాళ్ళే డెలివరీ జేస్తారు ప్రొడక్ట్. సో, మినిమమ్ చార్జ్ గవర్నమెంట్ చార్జే తీసుకుంటారు. బయట మీరు కాయిన్ కలెక్టర్స్ ఎక్కడన్నా కొన్నా గూడా మీకు కాస్ట్ అయితే ఎక్కువే ఉంటది. ముంబై మింట్‌కి సంబంధించి వాళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడైతే ప్రెజెంట్ కాయిన్స్ అయితే సేల్‌కున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కాయిన్స్ 100 రూపీస్, 1000 రూపీస్ కాయిన్స్ కొనాలనుకున్న వాళ్ళు ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు బుక్ చేసుకున్నట్టయితే మీ ఇంటికే డెలివరీ చేస్తారు. ఎంత కాస్ట్ ఉంటదనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. మీరు పేజ్ లాగిన్ అవ్వాలి. పేజ్ ఓపెన్ చేయగానే మీకు రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ చూపిస్తది టాప్ రైట్. సో మీకు ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత కిందికొస్తే ప్రొడక్ట్ ఆన్ సేల్ కింద వచ్చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ కనపడుతది. అక్కడికెళ్ళేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు రిజిస్టర్ అయిపోతే గనక మీరు మీ అడ్రెస్ ప్రూఫ్స్ ఇవన్నీ అప్‌లోడ్ చేసేస్తే సో మీకు లాగిన్ పేజ్ వస్తది. ఆ లాగిన్ పేజ్‌లోకెళ్ళి మీరు కాయిన్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో మీకు ఏ కాయిన్ అయితే ఇంట్రెస్ట్ ఉందో, ఏ కాయిన్ అయితే మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాయిన్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో, ఆన్‌లైన్ షాపింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఏదన్నా కొత్త కొత్త ప్రొడక్ట్స్‌ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు మెషో యాప్‌ని తప్పకుండా ట్రై చేయండి. మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి.
సో, ప్రతి సెకండ్ ఆర్డర్‌కి 20%, 30% అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. సో, దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇది మంచి షాపింగ్ యాప్ రీసెంట్‌గా లాంచ్ అయింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, కింద యూజర్ లాగిన్ అని ఉంది గదా! అక్కడ ఎళ్లి మీకు ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకుంటే ఓకే. లేకపోతే కనుక రిజిస్టర్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతది. మీ ఈమెయిల్ అడ్రెస్, మీ నేము, తర్వాత అప్‌లోడ్ ఆఫ్ ప్రూఫ్ అడుగుతది. ఒక ప్రూఫ్ మీది అప్‌లోడ్ జేయాలి. తర్వాత అడ్రెస్ ప్రూఫ్ ఒకటి, ఐడీ ప్రూఫ్ ఒకటి 2 ప్రూఫ్స్ అయితే మీరు అప్‌లోడ్ జేయాలి. అప్‌లోడ్ చేస్తేనే మీ డీటెయిల్స్ అనేవి ఆహ్, మీకొక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తది. మీరు అప్‌లోడ్ చేయకపోతే మీరు ఎంత జేసినా గూడా నెక్స్ట్ స్టెప్‌కెళ్ళలేరు. సో, కరెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినట్టు మీరు అప్‌లోడ్ చేసుకుంటే, సో, మీరైతే ఈ సైట్‌లో గవర్నమెంట్ సైట్‌లో మీరు కావాలంటే యూఎన్‌సీ సెట్ గాని, ప్రూఫ్ సెట్స్ గాని కొనుక్కోవచ్చు. సో, ఇంకోటేంటంటే చాలామంది యూఎన్‌సీ అంటే ఏంటి? ప్రూఫ్ సెట్ అంటే ఏంటి? అని చాలామంది అడిగారు. యూఎన్‌సీ అంటే ఏంటి లేదు. ఇప్పుడు మనం కాయిన్స్‌ని యూజ్ చేసే కాయిన్స్‌ని ఫస్ట్ రిలీజ్ చేసేటప్పుడు యూఎన్‌సీ సెట్ అంటే ఫ్యాక్టరీలో మింట్ చేసిన తర్వాత ఒక ప్యాకెట్‌లో పెట్టి బయటికి సర్క్యులేషన్‌కి రాకుండానే ప్రిజర్వ్ చేస్తారు. వాటిని యూఎన్‌సీ సెట్ అంటారు. సో, ప్రూఫ్ సెట్ ఎప్పటికైనా గాని యూఎన్‌సీ కన్నా ప్రూఫ్ సెట్టే కాస్ట్ ఎక్కువుంటది. ప్రూఫ్ సెట్ అంటే ఏంటంటే, సో, ప్రూఫ్ సెట్‌ని నార్మల్ కాయిన్స్ లాగా మింట్ చేయరు, మ్యానుఫ్యాక్చర్ చేయరు. కాకపోతే ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటారు. దాన్ని డై గూడా వేరే డై ఉంటది. నార్మల్ కాయిన్స్ లాగా కాదు. యూఎన్‌సీ సెట్‌కైతే సేమ్ డై మనకు సర్క్యులేషన్‌లో వాడే కాయిన్స్‌కుండే డయ్యే వాడతారు. ప్రూఫ్ సెట్‌కనుకోండి సెపరేట్ డై ఉంటది. దానికొక బ్లాస్టరింగ్ అని చెప్పి ఒక ప్రాసెస్ ద్వారా ఆ కాయిన్స్ అయితే మింట్ చేస్తారు. మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దాని మీద వర్డింగ్స్ గాని, పాలిషింగ్ గాని చాలా క్లియర్‌గా ఉంటది. ఎక్స్‌ట్రా కేర్ తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేయడం గాని, మింట్ చేయడం గాని చేస్తారు. సో, ప్రూఫ్ సెట్స్ ఈవెన్ దాని మీద పాలిషింగ్ గూడా ఎక్స్‌ట్రా పాలిషింగ్ ఉంటది. అందుకే ప్రూఫ్ సెట్స్‌కి ఎప్పటికైనా కాస్ట్ ఎక్కువుంటది. యూఎన్‌సీ సెట్‌తో కంపేర్ చేసుకుంటే. ప్రూఫ్ సెట్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు గూడా నార్మల్ మిషన్స్‌లో కాకుండా హైడ్రాలిక్ మిషన్ ద్వారా అయితే ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఎక్స్‌ట్రా కేర్, ఎక్స్‌ట్రా ప్రిజర్వేషన్ తీసుకుంటారు కాబట్టి, సో, ప్రూఫ్ సెట్స్ అనేవి మనకు పాలిషింగ్ గాని, లేకుంటే దాని మీద ఉన్న వర్డింగ్స్ గాని, లెటరింగ్ గాని సో, చాలా క్లియర్‌గా ఉంటది. అలాగే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు గూడా సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ స్కిల్ పర్సన్స్ ఉంటారు కాబట్టి దానికి కాస్ట్ ఎక్కువ, దాని క్వాలిటీ ఎక్కువ, దాని లుక్ గూడా డిఫరెంట్ ఉంటది. అందుకోసమే వాటిని ప్రూఫ్ సెట్ అంటారు. యూఎన్‌సీ సెట్స్ అంటే సో, నార్మల్ మనం సర్క్యులేషన్‌లో ఉండే కాయిన్సే. కాపోతే రిలీజ్ అవ్వకముందే కొన్ని కాయిన్స్‌ని తీసుకొని ప్రిజర్వ్ చేసి పెడతారు. వాటిని యూఎన్‌సీ సెట్ అంటారు. అంటే సర్క్యులేషన్‌లో రాకుండా ప్రిజర్వ్ చేసినటువంటి అన్‌సర్క్యులేటెడ్ కండిషన్‌ని యూఎన్‌సీ అంటారు. ప్రూఫ్ సెట్స్ అంటే డిఫరెంట్ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్‌ట్రా కేర్ తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వాటిని యూఎన్‌సీ అంటారు. అది డిఫరెన్స్ యూఎన్‌సీకి, ప్రూఫ్ సెట్స్‌కి. కొన్ని యూఎన్‌సీ మనకు ఈ రూ. 100, రూ. 75 కాయిన్స్ అనేవి మనకు యూఎన్‌సీ సెట్స్ ఓన్లీ ప్రూఫ్ సెట్స్ మాత్రమే దొరుకుతాయి. బయట సర్క్యులేషన్‌లో దొరకవు. అవి సర్క్యులేషన్‌కి రిలీజ్ చేయరు. అవి కొన్ని మాత్రమే మింట్ చేస్తారు. వితిన్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ కాయిన్స్. ఎందుకంటే ఏదైనా అకేషన్‌కి గాని, ఏదన్నా లేకుంటే జ్ఞాపకంగా, గుర్తుగా ఆ కాయిన్స్‌నైతే మింట్ చేసి కొంతమంది వీఐపీస్‌కి, కొంతమంది కాయిన్ కలెక్టర్స్ ప్రూఫ్ సెట్స్ ఎక్కువ కాయిన్ కలెక్టర్స్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఎస్పెషల్లీ ప్రూఫ్ సెట్స్ అన్నీ దొరికేది కాయిన్ కలెక్టర్స్ దగ్గరే. యూఎన్‌సీ సెట్స్ ఎవరికైనా ఆహ్, కొంతమందికి ఏంటంటే ప్రిజర్వ్ చేసుకోవడానికి కొంచెం తక్కువ కాస్ట్‌లోనే దొరుకుతాయి యూఎన్‌సీ సెట్స్. సో, ఇది మెయిన్ డిఫరెన్స్ యూఎన్‌సీ సెట్‌కి, ప్రూఫ్ సెట్స్‌కి. సో, మీరు చూడొచ్చు ఇప్పుడు ఎవరైనా రూ. 1000 కాయిన్ గాని 75 కాయిన్స్ అయితే 4000 నుంచి ఉన్నాయి కాస్ట్. 4000, 3000 వరకు 3500 నుంచి 4500 వరకు ఉన్నాయి. రూ. 100 to రూ. 1000 కాయిన్స్. సో, మీరు బయట మార్కెట్‌లో తీసుకున్నట్టయితే గనక దాని కాస్ట్ 8000, 9000 వరకు తీసుకుంటారు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ నోటిఫికేషన్ ఇప్పుడొచ్చింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రూ. 100, రూ. 1000 కాయిన్స్ కొనాలనుకున్న వాళ్ళు ఈ వెబ్‌సైట్ ద్వారా ఎళ్లి మీరు కొనుక్కోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దీని మీద ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.